బైబిల్ గ్రంథాన్ని చదవడంలో మనందరం కూడా ఎప్పుడూ గొప్ప ఆసక్తిని కనుపరచాలి. ప్రపంచంలో ఈరోజు చాలామంది చాలా విషయాల కోసం ఆసక్తిని కలిగి ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి మనలో గొప్ప ఆసక్తి ఉండాలని అనేక సందర్భాల్లో మనం బోధించబడుతున్నాం. పూర్వదినాల్లో మేరీ జోన్స్ అనే ఒక అమ్మాయి, యవ్వన కాలంలో ఉన్న ఒక అమ్మాయి, బైబిల్ మీద తనకున్న ఆసక్తిని బట్టి ఆ తర్వాత కాలంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. మేరీ జోన్స్ ఒక పేద కుటుంబంలో పెరిగిన యవనస్తురాలు. యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఆమెకు సొంత బైబిల్ కలిగి ఉండాలనే ఆలోచన వచ్చింది. షీ వాంటెడ్ టు హ్యావ్ హర్ ఓన్ బైబిల్ ఇన్ హర్ హ్యాండ్స్. ఆ కాలంలో బైబిల్ దొరకడం చాలా అరుదుగా ఉండేవి. ఎవరో గొప్పవాళ్ళ చేతిలో మాత్రమే బైబిల్ ఉండేవి. ఎందుకోసం అంటే బైబిల్ ముద్రణ అంత ఎక్కువగా లేదు కాబట్టి బాగా డబ్బులున్న వాళ్ళు మాత్రమే బైబిల్ కొనుక్కోగలిగేవారు. ఆ సందర్భంలో మేరీ జోన్స్ చాలా కష్టపడి డబ్బులు పోగు చేయడం ప్రారంభించింది బైబిల్ని కలిగి ఉండాలని. మెల్లగా డబ్బులు పోగు చేసి బైబిల్ ఎంత ఉంటుందని అడిగింది. ఇంత ఉండొచ్చు అనే ఆ మాట తెలియగానే డబ్బులన్నీ పోగు చేసిన తర్వాత ఇంటి నుండి బయలుదేరింది. దగ్గరలో పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళింది. సార్, నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, చాలా కాలం నుండి కష్టపడి ఆ డబ్బులను పోగు చేశాను. ఐ వాంట్ టు బై అ బైబిల్. ఐ వాంట్ టు హ్యావ్ అ బైబిల్ టు రీడ్ ఇట్ ఎవ్రీ డే అండ్ టు అండర్స్టాండ్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్. నా జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రేమ మరియు ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి లేఖనాలు నా చేతిలో ఉండాలని ఆశిస్తున్నారని దగ్గరున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది. ఆయన అన్నాడు, అమ్మ, నా దగ్గర అయితే బైబిల్ లేవు, కానీ నాకు తెలిసి ఒక విషయం, ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు కనుక నువ్వు ప్రయాణం చేసుకుని వెళ్ళగలిగితే అక్కడ ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గర బైబిల్ దొరికే అవకాశం ఉందని నేను విన్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు గో దే, ట్రై, నువ్వు వెళ్ళగలిగితే ప్రయత్నించు అని ఆ సేవకుడు ఆమెకు సలహా ఇచ్చాడు. కెన్ యూ ఇమాజిన్, యవనస్తురాలైన ఒక అమ్మాయి 40 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి, ఎవరు ఆమెకు తోడులేరు. ప్రార్థన చేసుకుంది, ప్రభువా, ఒక మంచి కార్యం కోసం నేను వెళ్తున్నాను కాబట్టి, నీ పని నిమిత్తం వెళ్తున్నాను కాబట్టి నీవు నాకు సహాయం చేయి, ఎలాగైనా నేను బైబిల్ కలిగి ఉండాలని చెప్పి ఆమె ఆశతో 40 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఇప్పుడున్నట్టుగా మంచి రోడ్లు కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ ఆ టైంలో లేదు. అరణ్యంలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. విష సర్పాలు ఎదురు రావచ్చు, లేదా విష జంతువులు ఎదురు రావచ్చు. అవన్నీ ఏమి లెక్క చేయలేదు. బైబిల్ని కలిగి ఉండాలని ఒక ఆశతో మేరీ జోన్స్ 40 కిలోమీటర్ల పైనే ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో యవనస్తులు అలాంటి తెగింపు దేవుని కార్యాల పట్ల ఉందా అని, వ్యర్థమైన కార్యాల కోసం చాలామంది తెగిస్తున్నారు. తెగింపు కనబడుతుంది, కానీ ప్రభు కార్యాల నిమిత్తం తెగింపు లేదు. ఆఫ్టర్ వాకింగ్ 40 kilometers షీ హ్యాడ్ రీచ్ దట్ పాస్టర్స్ హౌస్. దేవుని సేవకుని దగ్గరికి వచ్చింది. తలుపు తట్టగానే దేవుని సేవకుని చూసి చాలా ఆనందపడింది. సార్, మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పారండి, మీ దగ్గర బైబిళ్ళు ఉంటాయని. ఇదిగోండి, డబ్బంతా పోగు చేసుకుని తీసుకొచ్చాను, చాలా దూరం నడుచుకుని వచ్చాను, నాకు ఓ బైబిల్ ఇప్పించండి, చదువుకుంటానండి. దేవుని ప్రేమను నా మాటల్లో, నా భాషలోనే చదువుకోవాలని ఆశ నాకు ఉంది అని ఆ మేరీ జోన్స్ తన యొక్క డిజైర్ని ఎక్స్ప్రెస్ చేయగానే పాస్టర్ గారు ఒక డిసప్పాయింట్మెంట్తో ఉన్న న్యూస్ చెప్పాడు ఆయన. అదేంటంటే, అమ్మ, నేను బైబిల్ అమ్ముతాననే మాట వాస్తవమే, కానీ ఐఎమ్ సో సారీ, ఇప్పుడు నా దగ్గర బైబిల్ లేవు, బైబిళ్ళు అన్నీ అయిపోయినాయి. ఆ మాట వినగానే మేరీ జోన్స్ ఏడవడం ప్రారంభించింది. ఆ ఇంటి ముందు నిలబడి గట్టిగా అరుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. పాస్టర్ గారికి ఆమెను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. బైబిల్ మీద ఎంత ఆసక్తి ఉందా యవనస్తురాలికి అనుకున్నాడు. గట్టిగా ఏడ్చి, అయ్యా, 40 కిలోమీటర్లు నడిచి వచ్చానండి, ఈ బైబిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు, ఆ మార్గ మధ్యంలో ఎన్నో ఆపదలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా వచ్చాను, ప్లీజ్ నాకు సహాయం చేయండి. నేనేం అడుగుతున్నాను, బైబిల్ ఇమ్మని కదా అడుగుతున్నానని ఆమె గట్టిగా అరుస్తుంటే, అమ్మ, నీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, నా దగ్గర బైబిల్ లేనప్పుడు ఎక్కడి నుండి తీసుకురానని చెప్పి ఆయన సమాధానం చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాసేపటికి ప్రియులారా అలా ఏడుస్తూనే ఉంది, గట్టిగా అడుగుతూనే ఉంది. అయ్యా, ఏదో విధంగా సహాయం చేయమని ప్రాధేయపడుతుంటే ఆఖరికి పాస్టర్ గారు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆయన కనుగొన్నాడు. అదేంటంటే, ఆయన దగ్గర నిజంగా బైబిల్ లేవన్న మాట వాస్తవమే, కానీ
ఒక బైబిల్కి ఎవరో డబ్బులు ఇచ్చి వెళ్ళారట, అయ్యా ఈ బైబిల్ మాకు ఉంచండి మేము తీసుకెళ్తామని. అంటే ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ కొనుక్కున్నారు, కానీ ఎందుకు ఆ సమయంలో వారు తీసుకెళ్ళారు, తర్వాత వచ్చి తీసుకెళ్తామని చెప్పి ఆ బైబిల్ని ఆల్రెడీ కొనుక్కొని ఆయన దగ్గర పెట్టేసి వెళ్తే ఆయన అనుకున్నాడు ఖచ్చితంగా ఈ అమ్మాయికి బైబిల్ ఇవ్వాలి, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఏదో విధంగా వారిని సర్దుబాటు చేసి పంపించవచ్చు, ఇంత ఆసక్తి ఉన్న యవనస్తురాల్ని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి ఆ దేవుని సేవకుడు మరలా దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వేం కంగారు పడకు, ఆల్రెడీ ఒకరు బైబిల్కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు, ఆ బైబిల్ నీకు ఇచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు, బాధపడద్దని చెప్పి దేవుని వాక్యాన్ని ఆమె చేతిలో పెట్టినప్పుడు, ప్రియులారా ఒక మాటలో చెప్పాలంటే ఒక దేశం ఒక వరల్డ్ కప్ గెలిచినప్పుడు లేదా ఒలింపిక్స్లో ఫైనల్స్లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ఎలాంటి ఆనందంతో ఎలాంటి సంతోషంతో ప్రజలు గంతులేస్తూ ఉంటారో, మేరీ జోన్స్లో ఉన్న ఆనందం కూడా అలాంటిదే. ఎస్, ఐ గాట్ మై ఓన్ బైబిల్, నా సొంత బైబిల్ నాకు దొరికింది అని చెప్పి సంతోషంతో మరలా 40 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ ఆమె తన ప్రాంతానికి చేరుకుంది. ఈ సంఘటన అంతా కూడా ఒక దేవుని సేవకుడు గమనించి, మేరీ జోన్స్లో ఉన్న ఆసక్తిని గమనించి, ఆ తర్వాత బైబిల్ ముద్రణ ఇంకా ఎక్కువగా చేయాలని, అనేక మంది బహుశా ఇలాంటి ఆసక్తి కలిగిన వారు ఉంటారని మేరీ జోన్స్ యొక్క ఆసక్తిని బట్టి ఆ తర్వాత కాలంలో ఒక బైబిల్ సొసైటీని ప్రారంభించి కొన్ని వందల వేల బైబిల్ ముద్రించి అనేక మందికి ఇవ్వడం ప్రారంభించారు. ఒక యవనస్తురాలు, చిన్న వయసులో ఉన్న ఒక యవన బిడ్డ దేవుని పట్ల తనకున్న ఆకాంక్షను వెల్లడి చేసినప్పుడు, తనకున్న ఆసక్తిని వెల్లడి చేసినప్పుడు ఆమె ప్రయోజనం పొందడం మాత్రమే కాకుండా ఆమె తర్వాత తరాలు కూడా దీవెన పొందాయి. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీటి వాగుల కొరకు మనం ఆశపడినట్టుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవుని వాక్యం కొరకు కూడా మనం ఆశపడగలిగితే మనము ఆశీర్వాదం పొందడం మాత్రమే కాదు, మన తర్వాత తరాలు కూడా ఏమవుతాయి, దీవెన పొందుతాయి. ఒక చిన్న అమ్మాయి మనసులో వచ్చిన ఆలోచన ద్వారా ఒక పెద్ద బైబిల్ సొసైటీ ప్రారంభించబడిందంటే మీరు ఆలోచించండి. కొన్నిసార్లు దేవుని కొరకు ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే పెద్ద పెద్దోళ్ళు కావాలని ఆశిస్తాం, కానీ దేవుడు చిన్న చిన్న వారిని లేదా తాము తగ్గించుకునే వారిని, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారిని ఎలా వాడుకుంటాడో మేరీ జోన్స్ చరిత్ర ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయం. ఆ రోజుల్లో బైబిల్ లేక చాలామంది విలవెల్లాడిపోయారు బైబిల్ చేతుల్లో ఉండాలని. ఈరోజు ఉన్న బైబిల్ మోయడానికి మనం ఏం చేస్తున్నాం చెప్పండి, విలవెల్లాడిపోతున్నాం, బాధపడిపోతున్నాం. దేవుని వాక్యం చదవాలంటే విసుగు చాలామందికి. అడుగుతుంది మమ్మీ, బైబిల్ చదివావా ఈరోజు అంటే, చదివేనులే, బుర్ర తినేస్తున్నావు మాట్లాడితే, బైబిల్ చదువు అని చదివేనులే అని విసుక్కుంటూ సమాధానం చెప్తాడు. కానీ దేవుని వాక్యం పట్ల నిజమైన ఆసక్తి దొరకట్లేదు. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా దేవుని వాక్యాన్ని కనుక నువ్వు పరిగణించగలిగితే ఆ వాక్యంలో మాధుర్యం, ప్రియులారా, నా మటుకు నేను దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తానో నేను చెప్పలేను. ప్రతిరోజు దేవుని వాక్యం చదవకుండా ఉండలేను. ఆ రోజు భోజనం లేకపోయినా పర్లేదు, నేను హ్యాపీగా బ్రతికేయగలను, కానీ దేవుని వాక్యం చదవకపోతే ఆ రోజు నేను ఉండలేను. ఏదో కోల్పోయినట్టే జీవితంలో. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుని వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానం చేయడం నేర్చుకున్నాను. కాబట్టి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలిగాను. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు రీడ్ ద బైబుల్ and to study the Bible and to cherish on the word of God each and every moment. You will see amazing move of God in your life. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.